సార్ మన హెచ్ఎం సార్ చెప్పగానే ఫస్ట్ మనమే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఏదైతే పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ ఉందో ఫౌండేషన్ ద్వారా మా సభ్యుల్ని కూడా అందరి నిర్ణయం తీసుకొని మీకు ఒక విషయం చెప్తాం సార్ అని చెప్పేసి హెచ్ఎం సార్ గారిని అనగానే వారు కూడా పెద్ద మనసుతోటి ఏ ఫౌండేషన్ అయినా సరే మనకు పిల్లలకు ఖచ్చితంగా మన గవర్నమెంట్ పిల్లల్లో బడుగు బలైన వర్గాల పిల్లలే ఉంటారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలే ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈరోజు బర్త్డేలు కానీ ఇంకా ఏవైనా కానీ జనరల్గా మనము చూస్తూ ఉన్నాం, ఫుడ్ డొనేషన్ కార్యక్రమాలని ఇంకా వేరే వేరే కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉన్నది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అటువైపే వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు తిన్నటువంటి అంశము తిన్నామంటే మళ్ళీ సాయంత్రానికి మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఒకరు కాకపోతే ఒకరు ఫుడ్ అనేది అందరూ డొనేట్ చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యంగా మన ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసుకోవడం, ముఖ్యంగా ఇవి మన బడులు అనే ఒక ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ప్రైవేటు మోజులో పడి బస్సుల యొక్క పిల్లల్ని ఏ విధంగానైనా బాకీ చేసి అయినా సరే ప్రైవేట్లో చదివించాలనే ఒక తపనతోటి రాను రాను మన హక్కుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ బడులన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటున్నాయి. కాబట్టి అట్లా అని కాకుండా ఇక నుంచి ప్రతి విలేజ్లో కూడా మా ఫౌండేషన్ అనేది ఉండబోతూ ఉంది. ఈ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ ద్వారా మనకి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో ఒకవేళ ఒక విద్యార్థికి మనము విద్యాపరంగా హెల్ప్ చేసినట్లయితే భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా 10 మందికి సాయం చేసే అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం, పెద్దల ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం ఈరోజు ఈ సభకు మన పెద్దలు నారవైన బాలనరసన్న గారు రావడం జరుగుతుంది. వారికి చప్పట్లతో స్వాగతం పలుకుతాం. అమ్మాయి సో ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇంత బలం రావడం కారణం ఏంటంటే మన కాకనే ముఖ్యులు అందరి కృషితోటి ఈరోజు ఇంతదాకా మనం రావడం జరిగింది. ఈ నిర్ణయం ముఖ్యంగా మనము పెద్దమ్మ తల్లి ఒక ముదిరాజు బిడ్డలమే అయినప్పటికి కూడా మనం ఎప్పటికి కూడా మనం సేవకులుగా ఉన్నాం, కానీ వేరే విధంగా లేదు అని చాటి చెప్పే విధంగా ఇక నుంచి ఏ ప్రోగ్రాంలమైనా మనం అందరం పార్టిసిపేట్ చేస్తూ మన ప్రభుత్వ బడులని కాపాడుకుందాం. ఆ పిల్లలకు మనం విద్య అందించినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండి మిగతా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మన అందరూ కూడా దీన్ని అది చిన్న సహాయమైనా సరే కానీ ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నట్లయితే మనకు రానున్న రోజులలో విద్యార్థులకు కానీ మన ఆర్థికంగా వెనుకబాటు ఉన్నటువంటి అందరికి కూడా తోడ్పడుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కూడా మన సారు ఒప్పుకొని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ప్రాథమిక పాఠశాల పిల్లల కోసం చాలా దూరం నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడ దాకా వచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు సార్ ఒక్కడే తెలుసు, ఇక్కడ అన్న తెలుసు, సంతోష్ అన్న తెలుసు, అన్న తెలుసు, అన్న తెలుసు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా దూరాల నుంచి వచ్చిందని నాకు ఇప్పుడు సార్ చెప్పే వరకు తెలియదు. పిల్లల కోసం సమయం ఇచ్చి ఇక్కడ వరకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ప్రతి సంవత్సరం లాగే మేము కూడా ఈసారి సాధారణంగా మేము ఉండే సిస్టమ్ ఏముందంటే బుక్స్ కొనుక్కరావడం, ఖాళీ టైంలో అంటే హాలిడేస్ ఉన్నప్పుడు హోంవర్క్స్ రాయడం, ఇవన్నీ వాళ్ళకి ఏదో అమౌంట్ ఖర్చు అవుతుందని ఆలోచనతోటి మేము ఏమనుకున్నామంటే సార్ ఇట్లా సార్ మరి డొనేషన్ చేసే వాళ్ళు ఎవరు ఉంటే బాగుంటుందని అనగానే సార్ వేరే వాళ్ళని మనం పోయి బతిమలాడడం ఎందుకు సార్, మనది ఒక ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ ద్వారానే చేద్దాం, మన పిల్లలు బెనిఫిట్ అవుతారని చెప్పేసి సారు వెంటనే అనడం, దానికి సహకార రూపంగా ఈరోజు మీరందరూ కూడా వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇక్కడ దాకా రావడం అభినందించే విషయం.
అట్లనే మా పిల్లల తరఫున, మా పాఠశాల తరఫున, మా టీచర్స్ తరఫున మీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. శుభదినం. ఎందుకంటే మన పాఠశాలకు మంచి పేరుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి మన టీచర్ గంగాధర్ గారికి, మా రమేష్ గారికి, సారు, టీచర్ స్టాఫ్లందరికీ నాకు పేర్లు తెలియదు కాబట్టి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు మనం ఇట్లాంటి కార్యక్రమాలు బాగా చేసుకోవాలా. ఎందుకంటే ఫౌండేషన్ నుంచి అంటే ఇప్పుడు హై స్కూల్కు, ప్రైమరీ స్కూల్కు స్టెప్ అంటే ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది స్టెప్ పునాది. ఇదే ఈ పునాది గట్టిగా ఉంటేనే ఏదైనా గట్టిగా ఉంటుంది. కాకపోతే ఈ పిల్లలకు ఖుషి కొద్ది, ఎందుకంటే ఈ రోజు మా దగ్గర అన్న ఏ కార్యక్రమం చేసినా చిన్నపిల్లలకు బర్త్డేలకు బిడ్డీలకు మంచి మంచి గిఫ్ట్ ఇవ్వడం, ఇక్కడ రవే కానీ ఎవరైనా. ఎందుకంటే మనము ఇక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అన్న ముద్దురాజు సభ్యులకు, మరి సింరెడ్డి గారికి, మన రాజు గారికి, బాలనరసన్న గారికి, మరి తమ్ముడు నరేష్ గారికి, మళ్ళీ మన మీడియా మిత్రుడు షేబ్లాసి ఎక్కడ పోయినా సడన్గా అన్న చెప్పంగానే ఎవరు లేట్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాడు తమ్ముడు వస్తాడు, గుర్తుంటుంది. మరియు మన నూతన మండల అధ్యక్షుడు ముద్దుబిడ్డ నరేష్ గారికి, గాదే నరేష్ గారికి, మరియు శ్రీధర్ గారికి, మరి తమ్ముడు కిషన్ గారికి, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా ఊరికి వచ్చి మీరు ఇంత మంచిగా పరిచయం చేసుకొని ఇట్లా వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఇక్కడ చిన్న స్కూల్ అన్నా, కాకపోతే దీనికి మంచి పేరుంది. ఎట్లయినా సరే ఇప్పుడు ఇంతకుముందు సుదర్శన్ సార్ వాళ్ళు వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. మండల టాపర్గా మా పిల్లలే ఫస్ట్ వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్తో చెప్తారు. ఎవరు వచ్చిన వాళ్ళకు సాయశక్తుల విలేజ్ నుంచి సహకారం ఉంటుంది. మేము వాళ్ళకి సహకారం అందిస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పోగానే పాపం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తమ్ముడు వచ్చేసి నేను అన్న ఇక్కడనే స్కూల్లో మీ స్కూల్లో ఇప్పుడు జాయినింగ్ అవుతుందంటే చాలా సంతోషకరం అన్నాం. అన్నగారు మళ్ళీ ఇక్కడ అరుగులే అన్నగారు రమేష్ అన్న వచ్చి నేను ఇట్లా వస్తున్నా ఇంకా మీరు ఇలాంటి పెద్దలు ఉంటే మా పిల్లలు పునాది ఇక్కడ నుంచి స్టెప్ కరెక్ట్ ఉంటే రేపటి నాడు మామూలు పైకి వస్తారని నేను మాకు ఉద్దేశంతోనే అలా ఇమ్మీడియట్లీ ఏదైనా అడగానే కాదని అనకుంటాగా ఏదైనా సాయశక్తులు మాకు సాయం అయిందలా కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఈ కాలపరిమితం బాగా అవుతుంది కాబట్టి అందరికీ కొద్ది అవకాశం ఇద్దాం. ఎందుకంటే చెప్పుకుంటూ పోతే బాగుంటాయి కానీ అవన్నద్దు. అందుకని మీ అందరికీ కృతజ్ఞతలు. అందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. వీటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకుందాం మనం ఇస్తుంటే. ఎందుకంటే ఎక్కడ నా ఫౌండేషన్ ఉన్న సార్ మాకు తమ్ముడు మా గంటలకు చెప్తే ఇంకా ఇప్పుడు మన ఫౌండేషన్ ఇంకా ముందుకు తీసుకొచ్చుకుందాం. ఎందుకంటే ఏ టైం వచ్చినా సార్ మీకు ఎలాంటి బాధలు వచ్చినా ఏ టైం వచ్చినా సడన్ లాల్తా మీకు సేవా శక్తిలో కృషి చేస్తాం. ఈ టైం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు దర్పల్లి మండలం మైలారం గ్రామ ప్రాథమిక పాఠశాల పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఈ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ అనేది ఒకటి ఉచితంగా విద్యార్థులకు పుస్తకాలు అందించాలనేది. ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో అందరూ పేద విద్యార్థులే ఉంటారు కాబట్టి పేదలకు వాళ్ళకు బుక్స్ ఇవ్వాలన్న ఆలోచనతోటి ఇలా ఫౌండేషన్ ముందుకొచ్చి పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ ముందుకొచ్చి ఈరోజు బుక్స్ పంచడం జరుగుతుంది. ముఖ్యంగా నేను మర్చిపోయినా సభాధ్యక్షులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వివిధ రంగాల్లో ఫౌండేషన్ సంబంధించిన ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా మరియు పాఠశాల స్టాఫ్కి, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విద్య అనేది చాలా ప్రాధాన్యమైనది. ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాలలో ఇప్పటివరకు సంఖ్య తక్కువ ఉండేది. ఇప్పుడున్న గవర్నమెంట్ విద్యార్థులని
పాఠశాలని పట్టించుకొని ముందుకెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందున్న సంఖ్య కంటే ఇప్పుడు సంఖ్య పెరిగింది. చాలా సంతోషం. ఇక ముందు నుంచి ప్రతి సంవత్సరం సంఖ్య పెరగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ ద్వారా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సభాధ్యక్షత వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులకు, అలాగే పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాలలు నిజంగానే ఇప్పటిదాకా అందరూ మాట్లాడినట్టు చాలా వెనుకబడిపోతున్నాయి. ఒకప్పుడు ప్రతి ఒక్కళ్ళము ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇప్పుడున్న ఈవెన్ టీచర్లు కూడా ప్రభుత్వ పాఠశాల ద్వారానే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు. ఇక్కడ ఈ పాఠశాలలో క్వాలిఫై అయిన తర్వాతనే ఇక్కడికి వచ్చి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతారు. కానీ ప్రైవేట్ పాఠశాలలో సార్ అన్న విధంగా 10th, ఇంటర్, డిగ్రీ వాళ్ళే ఉంటారు. కానీ అక్కడ మనం ఏమవుతుందంటే ఒక అట్రాక్షన్కే గురి అయి తల్లిదండ్రులు స్తోమత లేకున్నా కానీ ప్రైవేట్ పాఠశాలకు పంపించి అప్పుల పాలవుతున్నాం. ప్రభుత్వం ఎంతో మనకు సహకరించి విద్యార్థులకు ఉచిత పుస్తకాలు మరియు మధ్యాహ్న భోజనం కానీ ఇప్పుడు కొత్తగా మన టిఫిన్స్ కూడా స్టార్ట్ చేసింది. అలాగే డ్రెస్సులు ఇవన్నీ సమకూర్చి మంచి ఉపాధ్యాయుల చేత విద్యాబోధ అందిస్తుంది ఉచితంగా అన్నా కానీ దాన్ని మనం ఏదైనా కానీ ఉచితంగా వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోం. అది మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం. అది ప్రైవేట్లో ఏముందంటే అక్కడ నాలెడ్జ్ లేదు, బట్టి చదువులు మాత్రమే ఉన్నాయి. అయినా కానీ ఆ బస్ ఎక్కి ఒక మంచి డ్రెస్ వేసి మంచి టై బెల్ట్ వేసి షూ వేసి పంపించగానే నా కొడుకు వచ్చి ఏబిసిడీలు చదవగానే ఇంగ్లీష్లో ఏదో ఆరితేరిపోయిండు, బాగా చదువు వచ్చింది అనుకుంటారు. కానీ నిజంగా మన ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదివిన విద్యార్థిని తీసుకొని అక్కడ 8, 9 చదువుతున్న ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను చూసుకుంటే జనరల్గా వాళ్లకు మన పిల్లలకు ఉన్నంత నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఇంగ్లీష్లో 4 మాటలు మాట్లాడతారేమో కానీ మన పిల్లలకు ఉన్న నాలెడ్జ్ మాత్రం వాళ్ళకు ఉండదు. ప్రభుత్వ పాఠశాల నుంచి 60% చదివిన వాళ్ళు నా దృష్టిలో ప్రైవేట్ పాఠశాల 90% చదివిన 90% మార్క్స్ వచ్చిన వాళ్ళతో కూడా సమానమే. కాబట్టి మనము మన పిల్లలను ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలకు పంపించి ఇంకొకరికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ ముందుగా పునాది వేయడానికి ముఖ్య కారకుడు మన గంగాధర్ సారే. మేము గత ఒక నెల రోజుల క్రితం అందరం ఒక చోట మీట్ అయి ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా సేవా కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పేసి దానికి మనం ఏం పేరు పెట్టుకుందాం, ఏం చేద్దాం, ఈ కార్యక్రమం ఎలా చేద్దాం అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత కొందరు సభ్యులం ఒక దగ్గర సమావేశమై దానికి పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ అని చెప్పేసి నామకరణం చేసుకోవడం జరిగింది. అలాగే ఇది ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం కూడా ఇక్కడే జరగడం ఈ గ్రామ ప్రభుత్వ పాఠశాల అదృష్టం కూడా అని నేను అంటున్నాను. అలాగే ప్రతి చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఈ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ కూడా ఉంది అని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చెప్పే విధంగా మా వంతు సహకారం మేము అందిస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన సీనియర్ నాయకులు మన ముదిరాజ్ పెద్దలు బాలనరసన్న కాక గారిని కోరుతాను. జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేటి రోజు ఈ మైలారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు అధ్యక్షత వహించిన ఉపాధ్యాయులు తోటి నా సోదరులు, కుల బాంధవులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పోతే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఫౌండేషన్ల పిల్లలకు ఫస్ట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టి మంచి సూచనగా ఇది ఒక మంచి ఉద్దేశము, మంచి సందేశాన్ని ఈ కార్యక్రమాన్ని అవలంబించినటువంటి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముందు రాష్ట్ర వ్యాప్తంగా పోతే బీజాన్ని నాటినట్టు విత్తనం ఎత్తే చెట్టు అవుతుంది. కాబట్టి ఈ ప్రైమరీ స్కూల్ పిల్లలతోటి అసలు వాస్తవం
పెట్టందారి కాకుండా దోపిడీ కాకుండా మనం మంచి మార్గం నడవడానికి పునాది వేస్తున్నాం కాబట్టి ఆ పునాదికి మంచి రాయగానే భావిస్తూ ప్రతి వారు దీన్ని మంచి మార్గంలోనే దాన్ని సాధించాలా. మనకి ఇందులో రాజకీయాలు వద్దు. కాకపోతే భారతదేశం ఉన్నప్పుడు మన దేశ బాధ్యత మన పౌరుడి మీద ఉంటుంది కాబట్టి కాపాడే బాధ్యత ముందు నారు పోసిన వాళ్ళకు రేపు దేశ భావి పౌరుల విద్యార్థులు కాబట్టి వాళ్ళు మంచి జ్ఞానాన్ని నేర్పుతారని ఈ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ముందు కూడా ప్రతి పాఠశాల మండల వైజ్గా జిల్లా వైజ్గా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని తీసుకుపోదాము. ఫౌండేషన్ ఏర్పాటు చేసినాం కాబట్టి దీనిలో నాణ్యత భేదాలు లేకుండా స్వార్థమైన రాజకీయం లేకుండా దీన్ని ముందు తీసుకుపోవాలని ప్రతి ఒక్క వారికి పేరు పేరున కోరుతూ ధన్యవాదాలు చెప్తూ జై హింద్. మొదటగా మన పెద్దలు బాలనరసన్న కాక చేతుల మీదుగా మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే తన ఇప్పటికీ 72 సంవత్సరాలు ఎవరు నమ్మరు. తన యువకుల్లాగా ఆ పల్సర్ వేసుకొని పోతుంటే నాకు ఒక్కోసారి పరిశాన్ అనిపిస్తుంటుంది. అంటే నాకు పల్సర్ నడిపించాలంటేనే భయం, ఆ చేతులు ఆగుతుందో లేదని. కానీ అంటే తన అటువంటి శక్తి ఆ పెద్దమ్మ తల్లి తనకి ఇంకా కూడా భవిష్యత్తులో ఇవ్వాలా. ఈ మన పిల్లలకు ఎప్పుడు బీసీ ఎక్కడ కనబడ్డా బీసీలు అంటే తనకు బడుగు బలైన వర్గాలంటే ప్రేమ. అట్లాంటి వాతావరణంలోనే తనకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కేవలము బీసీ, ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా వెనుకబడిన పిల్లల్ని కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ఇక్కడ పర్ఫెక్ట్గా మన దగ్గర ఉంది. కాబట్టి దీన్ని మీ చేతుల మీదుగానే మొదలుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ మన ప్రాథమిక పాఠశాలలో ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలైన వర్గాల పిల్లలే ఉంటారు. కాబట్టి మన ఫౌండేషన్ తరఫున ఇంకో నిర్ణయము సార్ గారికి చెప్పమని చెప్పేసి మా ఫౌండేషన్ సభ్యులు చెప్పడం జరిగింది సార్. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళని మన సొంత పిల్లలుగా భావించి వాళ్ళని ప్రైవేటుకు ధీటుగా తయారు చేయాలని చెప్పేసి ఫౌండేషన్ నుంచి వారు కోరుతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమమే కాకుండా మున్ముందు అన్ని విలేజ్లలో కూడా అవసరమైతే ఎప్పుడైతే సమ్మర్లో క్యాంపెయిన్ జరుగుతుంటుందో ఆ క్యాంపెయిన్ సమయంలో కూడా మా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఎక్కడ అవసరం ఉన్నదంటే అక్కడ పిలిచిన చోట వాళ్ళు పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు ఆ నిర్ణయాన్ని మీకు ఈ సభ ద్వారా తెలుపుతా ఉన్నాను సార్. అదే ఇదే అంశాన్ని మిగతా అందరూ కూడా బడుగు బలైన వర్గాల సభ్యులందరూ కూడా తమ సొంత పాఠశాలగా భావించి వాళ్ళు కూడా ఇట్లాంటి ఆలోచన చేసి ముందుకొచ్చి మన ప్రభుత్వ స్కూల్ని కాపాడుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏది మొదలైనా గ్రామం నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇది గ్రామ స్థాయి నుంచే మొదలు పెట్టడం జరిగింది. గ్రామం బాగుంటే మండల్ బాగుంటుంది, మండల్ బాగుంటే జిల్లా బాగుంటుంది, జిల్లా బాగుంటే రాష్ట్రము పేరు వస్తుంది, రాష్ట్రాలన్నీ బాగుంటే దేశం అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక సూచన తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మనము గ్రామ స్థాయిలో ఇది చాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందుగా తీసుకొని అన్ని ఫౌండేషన్లు కూడా ఎవరికి వారు గవర్నమెంట్ పాఠశాల వచ్చి మనకు సాయం చేయాల్సిందిగా తోడ్పాటును అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సుదీక్ష తాత ఇస్తారట ఇట్లా సుదీక్ష ఇట్లా వీళ్ళందరికీ సుదీక్ష మేడంలు ఒక్కసారి
జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. జై ముద్రాజ్. ఈరోజు దర్పల్లి మండలం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి పేరుతో ఈరోజు పెద్దమ్మ తల్లి స్టేషన్ పేరు మీద ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్స్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ఉన్న ముదిరాజులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ యొక్క సభను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు నుంచి ఒక సేవా భావంతో సేవా కార్యక్రమాలు చేపట్టాలన్న ఉద్దేశంతో వివిధ గ్రామాల్లో పెద్దమ్మ తల్లి పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పరిచి ముదిరాజులందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో చేపట్టడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ ముద్రాజ్ ఫౌండేషన్ మనం ఈ మధ్యలోనే మన సాయశక్తులతోనే ఎవరు రాజకీయ నాయకులు ఎవరి కులం సపోర్ట్ లేకుండా కులస్తులమే ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని వీటి కార్యక్రమం ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుందామని. ఎందుకంటే ఈ ముద్రాజ్ పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ మంచి పేరు, మన కులదైవం, మన పొద్దుల లేసి మనం ముఖ్య దేవత కాబట్టి దేవత పేరు మీద పెట్టుకున్నాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం ముందు మా ఆలోచన ఈ విధానంగా ఆలోచించుకొని మన పెద్దలు బాలనరసన్ గారు, గంగాధర్ గారు మీరందరూ కూర్చొని మంచి నిర్ణయం ఇట్లాంటి కార్యక్రమాలు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మన పెద్దమ్మ ఫౌండేషన్ నుంచి బుక్స్ విద్యార్థులకు ఈ దర్పల్లి మండలం మైలారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమం ఇది ఫస్ట్ టైము. ఎందుకంటే విద్యార్థులు చాలా ఖుషితో ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు మాకు ఇట్లాంటి ఒక్కటే అన్న మనం కొద్దిగా ముందుగానే ఆలోచించుకున్న వాటికైనా మన దాని మీద పేరు చేయిస్తుంది. ఇంకో సరే ఇంకా సాయశక్తులను కృషి చేసి పేరు వేయించుకొని మనం ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా ఇప్పుడు యూత్ కావాలని మన పొల్యూషన్ ఇంకా ఎవరు మనకి ఏ కుల నాయకులైనా సాయశక్తులు బాగున్నారు. మనకు బలగైన వర్గాలలో మనకు సేవ చేయటందుకు మనం కలుపుకునేందుకు ముందుకు ఉన్నారు అని. కాకపోతే మన రాజకీయ విభజిస్తుంది, మనకు రాజకీయం సపోర్ట్ లేకుండానే మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మనకు పెద్ద ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం ఇంకా మనకు అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టు అన్నట్టు అమ్మ దయ ఉంటే ఇంకా కార్యక్రమాలు ముందుకు పోదాం. సాయశక్తులనే కృషి చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే అమ్మ పేరు మీద పెట్టుకుంటున్నారో అమ్మవారు దయ ముందు అలా కడుపులో వచ్చి ఇంకా కార్యక్రమాలు చేపిస్తుంది. మనం చూడబోతున్నాం, ఇంకా మంచి చేసుకుంటాం. మొత్త ఐక్యత మీద ఉండే మనకు ఎవరు చిన్న పెద్ద విరోధం లేకుండా, నాయకులు విభేదం లేకుండా, ఎవరు పెద్దలు మన పోస్టులు విభేదం లేకుండా మన కార్యక్రమం చేసుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ గ్రామాల పెద్దలు మరియు తమ్ముళ్ళు, అన్నలకు నాయకు ధన్యవాదాలు. ఇక్కడి నుంచి పాల్గొండ మండలి, నిజామాబాద్ మండలి, నందిపేట మండలి నుంచి మీ అందరికీ చాలా థ్యాంక్స్. జై ముద్రాజ్, జై పెద్దమ్మ. జై ముద్రాజ్. ఈరోజు మన పెద్దమ్మ తల్లి ఫౌండేషన్ రాష్ట్రంలో ఉన్న మండలం కానీ ప్రతి డిస్టిక్ మనం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించుకోవాలి. అట్లాగే మనం ఈ బుక్స్ డిస్ట్రిక్ట్ ఫ్యూచర్లో ఎవరైతే ఉన్నత వర్గాలు కానీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు మనం అందరికీ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం మన ఫౌండేషన్ ద్వారా తొందరలో మనం ఇటువంటి అందిద్దాం.
మనం అందరినీ కలుసుకొని పోతే బాగుంటుందని ఉద్దేశం. జై ముద్రాజ్, జై. ముఖ్యంగా ఈరోజు కొత్తపల్లి మండలం మైదానం గ్రామం ఈ కార్యక్రమం చాలా బాగా తృప్తిచ్చింది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఈ మండలిలో కాకుండా కూడా మనము అందరం సమన్వయంగా ఉండి అందరూ ఇలాగే ముందుకు వచ్చి ముద్రాజ్ యువత అందరూ కూడా ఇలాగే జాతిపూర్వక మన ముద్రాజ్ యొక్క పెద్దమ్మ తల్లి ద్వారా వేరే విలేజ్ లో కూడా వేరే పాఠశాలలో ప్రభుత్వ బస్సులే కాకుండా ఊరికి అవసరమయ్యే సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ముఖ్యంగా ఈరోజు చేసినటువంటి ఈ ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి బుక్స్ కానీ తర్వాత కార్యక్రమాలు ఏదైనా సరే అంటే వాళ్ళకి అవసరమయ్యే పనులు ఏవైతే అందరం చర్చించుకొని ఈ విషయం ద్వారా మనము మన పైన ఉన్నటువంటి నేతల ద్వారా కూడా మనం అప్రోచ్ అయ్యి అందరికీ సహాయపడలే మనం ఏమైనా చేస్తున్నామని స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈ పని ఈ యొక్క మండలం కాకుండా లెవెల్లో ఉన్న యావత్ తెలంగాణలో మొత్తం వేరే విలేజ్లలో వేరే మండల ద్వారా మన ద్వారా వేరే వాళ్ళకి కలుపు ఈ యొక్క ప్రోగ్రామ్ మనము మన యొక్క ఆలోచన. అందరికీ జై ముద్రాజ్, జై పెద్దమ్మ తల్లి. మనం ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టినామంటే మనిషికి డబ్బున్న స్వాస్థ్యం కాదు, చదువుంటే ఎక్కడైనా కానీ పద్ధతిలో దానికి పెద్దమ్మ ఫౌండేషన్ ద్వారా మన కుల పెద్దలే కానీ మన చోటి సోదరులందరూ కలుపుతూ కార్యక్రమం పోతే మనం ఇందులో గవర్నమెంట్ వాళ్ళం ఎక్కువ బడుగు బలైన వర్గాలే కాబట్టి ఓనాడు స్ట్రెంత్ లేకపోతే ఉపాధ్యాయులు పోతారు, ఉపాధ్యాయులు పోయిన తర్వాత స్కూల్ పరిస్థితి దాపరిస్తారు. కాబట్టి మనం కూడా మన చేతనంత ప్రతి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ పక్కన పెట్టి ప్రభుత్వ పాఠశాల మన పిల్లలని అందరి పిల్లల్ని పంపడానికి మనం ప్రయత్నం చేస్తూ దాంతో మన పునాది మొదలవుతుంది. చెప్పిన రాజకీయంగా కానీ మన ఆర్థిక భౌగోళికంగా కానీ మనం బాగుపడాలనుకుంటే ముఖ్యము మనిషికి జ్ఞానం రావాలంటే చదువు కావాలన్నప్పుడు దాని ఫౌండేషన్ ఇది. కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాథమిక పాఠశాలలో మనముతో సహా మన బడుగు వర్గాలను కలుపుకపోయి అందరి పిల్లలని మన స్కూల్లో పంపడానికి ప్రయత్నం చేయాలి. పోతే ఈనాడు ఇంగ్లీష్ మీడియం చెప్పి మీది మాటలకు మోసపోయే తప్పి పైసలు ఖర్చు పెడుతూ తప్పితే వాళ్ళ జ్ఞానం వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇందులో ప్రతి ఉపాధ్యాయుడు మంచి విద్య నేర్చుకొని సక్రమ మార్గం బోధించేటువంటి స్తోమత ఉంది. కాబట్టి మనం ఈ ప్రభుత్వ పాఠశాల పంపడానికి మనము చేస్తూ మన ముద్రాజు తోటి మనతో ఉన్నటువంటి మన బలహీన వర్గాలతో కలకపోయి మనం ఇది చేస్తే బాగుంటుంది. తర్వాత దాన్నే మనము తయారు చేసిన వాళ్ళం అవుతాము. రాను మనకు అదే పునాది తయారవుతుంది. కాబట్టి ప్రతి వారి దీనికి ముందుకు రావాలని నేను పోతే చేసింది అంచెలంచెలుగా ఎదగాలని ఈరోజు మన సిరుకు దర్పల్లి మండలం పోతే తర్వాత మన కాన్స్టిట్యూషన్లో 7 మండలాల మళ్ళీ మనం చేసే ప్రయత్నం చేద్దాము. దీనికి ఆర్థిక స్తోమత తలాయి నేర్చుకుని తరం చేద్దాము. దీని ముందటి నుంచి మనని ప్రత్యేక మీటింగ్ పెట్టి ప్రతి మండలం నుంచి అభివృద్ధి కమ్ముకోటువంటి మన వాళ్ళని ఒకదారి తెస్తాడని గంగదారికి నేను ఇది చేస్తూ దానికి ప్రతి వాళ్ళ నాకు కొద్దిగా ముందిస్తే దానికి నేను ప్రత్యేకంగా హాజరవుతా. కాబట్టి నాకు కొద్దిగా ముందు చెప్తూ తన టైం ఇవ్వాలి. 10 లోపల రావడం నాకు కాదు, ఇంటికి నాకు పని ఉంటుంది. కాబట్టి 10 తర్వాత నేను పాల్గొనగలుగుతా. కాబట్టి మీరు అందరూ నాకు సహకరించాలని కోరుతూ జై ముద్రా, జై పెద్దమ్మ తల్లి. జై పెద్దమ్మ తల్లి. ఈరోజు సేవా ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది దర్పల్లి మండలం మైలారం గ్రామంలో పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ. ఈ సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఇక్కడే స్టార్ట్. నాకు చాలా గర్వం. ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు అన్నారు. ఈ విద్యార్థుల ద్వారానే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ సేవలను అందరికీ తెలియజేస్తున్నాము. ఎక్కడ ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఈ సేవా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు ఉంటాం.
ముద్రాజ్ ఈ రోజు కాదు, ఈ స్కూల్లో ఉన్నాం కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు అయితే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. అలాగే మా ప్రయత్నం కూడా మేము చేస్తాము. ఇంకా మా ముద్రాజ్ వర్గంలో ఉన్న పెద్దలందరినీ కూడా సంప్రదించి ఈ ఫౌండేషన్ను పెద్ద స్థాయిలో ముందు ఇంకా చాలా బాగా డెవలప్ చేసుకుంటామని చెప్పేసి ముగిస్తున్నాం. జై పెద్దమ్మ. ఈరోజు దర్పల్లి మండల్ మైలారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పెద్దమ్మ తల్లి తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి నోట్స్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఫౌండేషన్ సభ్యులందరికీ మరియు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కాకుండా గత సంవత్సర కాలంగా నిరంతరం మన ముదిరాజులను రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ప్రతి అంశంలో కూడా ముందుండి కొట్లాడుతున్నటువంటి మన జై ముదిరాజ్ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలందరూ ఇదివరకు మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమం నిజంగా జెన్యూనిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ స్టెప్ తీసుకోవడానికి కూడా కారణం అదే. రానున్న రోజులలో మనం ప్రభుత్వ బడుల వైపు ఒకవేళ మనం చూడకపోతే ఇంకా ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు. బర్రెలు గొర్రెలాగా కౌంట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులని. కనీసం ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడైతే వస్తారంటే మనం బడుగు బలైన వర్గాలందరూ కూడా ఏకమై మనం దీన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ బడుల్ని రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇది విద్య అనేది మనకు ప్రాథమిక హక్కు కాబట్టి నిర్బంధంగా కూడా మనము 14 సంవత్సరాలు నిండే వరకు ఈ అందరినీ కూడా ఏ పని చేయనీయకుండా ప్రభుత్వం కూడా చూసుకుంటుంది. కాబట్టి మనం కూడా దీన్ని అదే బాధ్యతతోటి ముఖ్యంగా ఫౌండేషన్ తరఫున ముదిరాజులందరూ కూడా ఈ ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో మన పిల్లలు ఉన్నారు, మనతో పాటు మిగతా కులాల పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఇదే విధంగా మిగతా విషయాల్లో కూడా కలుపుకుంటూ పోయి రానున్న రోజులలో రాష్ట్రం మొత్తం కూడా ఇదొక అన్నగారు అన్నట్లు ఇదొక ప్రభంజనం లాగా అవసరమైతే ఎవరి దగ్గరికైనా పోయి మనము అడిగే అవకాశం ఉంది. వాళ్ళు కూడా సహకారం తీసుకొని రానున్న రోజులలో మనం అందరం కూడా బలం చేకూర్చుకుందామని చెప్పేసి తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. జై ముద్రాజ్.